స్వామి, ఎందుకు ఈ మధ్య నన్ను దూరం పెడుతున్నారు? దూరమయ్యేది దగ్గరేందుకే గోపిక. కబుర్లొద్దు స్వామి, కారణం చెప్పండి. ప్రత్యేక కారణమంటూ ఏం లేదు. అది ప్రకృతి సహజం. పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం సీజన్కు పండు దొరుకుతుంది, తినాలి కదా. స్వామి, అతిగా ఆశ ఆవేశం ఆడదానికి పనికిరాదు గోపిక. అంటే నేనింక పనికిరానా స్వామి? ఏ కృష్ణ, ఆరిపోయిన హారతి, వాడిపోయిన పువ్వులు బృందావనములో ఉండునా? నీ మకరందం వాడిపోయిందంటే వినవే. అంతే అంతే స్వామి, అర్థమైంది. ఆశ్రమంలో అమ్మాయిలు ఎక్కువ అయ్యారు, నేను బోరు కొట్టాను. ఆలస్యంగానైనా గమనించావు. వెళ్ళు, నా భక్తులతో భజన చేసుకోవాలి. కృష్ణ ఇది సత్యాన్వేషణ పూజ. నిజం చెప్పడం వల్ల నీ మనసు తేలికైపోతుంది. నువ్వు అనుకున్న కోరిక సిద్ధిస్తుంది. అలాగే స్వామి. ఇప్పుడు చెప్పు, నీ భర్తతో కాకుండా ఇంకెవరితో అక్రమ సంబంధం ఉందా? చెప్పు. లేదు స్వామి, లేదు స్వామి. ముందే చెప్పాను నిజం చెప్పాలని. నిజమే చెప్పు, లేకపోతే నీ ప్రాణానికి అపాయం కలుగుతుంది. నా జీవితంలో జరిగినవన్నీ చెప్పేస్తాను స్వామి. నాకు సీను అనే ఒక అబ్బాయితో శారీరక సంబంధం ఉంది. నేను పెద్ద మనిషి అయిన తర్వాత పాపారావు అన్న పురుషుడితో అక్రమ శారీరక సంబంధం ఉంది. ఇంకా మీరిక ఏకాంత మందిరములకి రండి, మీకు పిల్లలు పుట్టే పూజ చేస్తా. శుభం గోపిక, శుభం. వెళ్ళండి. మీరు కూడా ఏకాంత మందిరంలోకి రండి. ఆహా. శుభం భూయా. జై జై కృష్ణ గోకుల కృష్ణ, జై జై కృష్ణ గోకుల కృష్ణ, జై జై కృష్ణ గోకుల కృష్ణ, జై జై కృష్ణ కృష్ణ. ఇదో వీడు చేసేది, చెప్తా వీడు సంగతి. ఏం కావాలి చెప్పండి. మీకేం కావాలి చెప్పండి అన్న. ఫస్ట్ 2 చికెన్ 65, 2 చికెన్ లెగ్ పీసు, ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ, 1 డజన్ తందూర్ రోటీ తీసుకోవచ్చాయి. నాకా ఒక వెజ్ బిర్యానీ, ఒక కర్డ్ రైస్ అన్న, చాలు నాకు. సరే అన్ని వేడుకుండాలా బాసు? ఇవన్నీ చెప్పావు, రేపటికి కూడా కలిపి చెప్పేశావా ఏంటి? ఆశ్రమంలో ఉన్నన్ని రోజులు వెజిటబుల్ తిని తిని బోర్ కొట్టింది. ఇప్పుడు వెజిటేరియన్ అంటే టోకొస్తుంది. ఈ గెటప్లో నువ్వు నాన్ వెజ్ తింటే నీకు నమస్కారం చేసిన భక్తులు చూస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో. అవును కదా. ఓ యా, యూర్ రైట్. ఈ గెటప్ ని 2 సెకండ్లో సెటప్ చేస్తా చూడు. ఎలా ఉంది ఈ గెటప్? బా సూపర్ గురు. నా కథ నీకు ఆల్రెడీ సగం అర్థమైంది, సో నువ్వే చెప్పాలి. సరే, నాకైతే చెప్తా. నేను మా ఊర్లో పెద్ద పోకిరి. యు మీన్ మహేష్ బాబు పోకిరి? నో 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 నో, ఆ పోకిరి అండర్ కాప్. ఈ పోకిరి ఊరి మీద పడి ఆంబోతులా తిరిగే పెవర్స్. అయిపోయావరా, అయిపోయావరా. లేరా లేదా కొడక.
పందెంలో కాసిన డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి రా పారిపోతావు? ఎక్కడికి పారిపోతావు? కొట్టొచ్చు, ఎక్కడికి పారిపోతావు? కొట్టొచ్చు. తీ, డబ్బులు తీ, డబ్బులు తీ. డబ్బులు ఇవ్వకుండా పారిపోతామనే తీ, డబ్బులు తీ, డబ్బులు తీ. నా కొడక. ఇదిగో తీసుకో. ఆ? ఎరా 100 తగ్గింది, 100 తగ్గింది. ఆ? ఎరా 100 తగ్గింది. 100 ఖర్చు అయిందా రే సీను? తీ, తీ, 100 తీ, తీ, 100 తీ, బయటికి తీ, 100 తీ బయటికి. 100 ఖర్చు అయింది సీను. ఏయ్, మాట దగ్గర మనీ దగ్గర ఈ సీనుగా చాలా స్ట్రిక్ట్ రోయ్. సీ డబ్బులు తీ, ప్లీజ్, తీ, 100 కొట్టాలి తీ, సీను, తీ, ఇస్తాను 100 తీ. సీను. ఇదిగో. ఏయ్, ఎందుకురా కొట్టావు? అబద్ధం ఆడినందుకు, ఏయ్, ఎందుకురా కొడుతున్నావు? 100 రూపాయలు దాచిపెట్టినందుకు. డబ్బులు ఇచ్చాం కదా, మళ్ళీ ఎందుకు కొడుతున్నావు? ఇంకెప్పుడు ఈ సీనుగాడి దగ్గర ఈ విధంగా చేయకుండా జాగ్రత్త పడతావని. ఆ? ఇక పో పో పో. ఏ పో, పోరా తిరిగి చూడకుండా. నిన్ను తెలిపెట్టాను రా. ఏ భాస్కర్, ఏమైందిరా? ఏంట్రా ఈ దెబ్బలేంట్రా? కూర్చోరా. రే ఏమైందిరా? సీను గడు కొట్టాడు రా. వాడా ఎందుకురా? నిన్నటి పందెం డబ్బులు ఈ రోజు ఇచ్చానని. సీనుగాడు పెద్ద పుడింగా వాడేంట్రా ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఎవరిని పడితే వాడిని కొడుతున్నాడు. ఈ విషయం రమేష్ అన్నకి చెప్పి వాడంతు తేలుద్దాం. పదండ్రా. వాణ్ణి వదిలేదే వద్దురా, పదండ్రా పదం. సీత, నువ్వు మీ ఊరు వెళ్తున్నావు కదా, నీకెలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మా అమ్మ నాన్నల్ని ఎప్పుడెప్పుడు చూస్తానని ఆశగా ఉంది. సీత, మ్, నువ్వు మీ ఊరు వెళ్ళాక నన్ను మర్చిపోతావా? అదేంటి, నువ్వు మాతో వస్తున్నావు కదా. వస్తున్నాను, కానీ మిమ్మల్ని మీ ఊర్లో దించి వచ్చేస్తాను కదా. అదే, మిమ్మల్ని మీ ఊర్లో వదిలేసి వచ్చేస్తాను కదా. మ్, అంతేనా? ఇంకా మన మధ్య ఏం లేదా? అమ్మా, సీత నాకు దొరకడం నా అదృష్టం. సీత వల్ల నా జీవితమే మారిపోయింది. నేను సీత జీవితాంతం కలిసి ఉండేలా దీవించు తల్లి. అమ్మా, సీను నావాడు. సీను నా నుండి దూరం కాకుండా నువ్వే చూడు తల్లి. మా ఇద్దరికి పెళ్లి జరిగేలా చూడు తల్లి. వెళ్దామా? రే మీరిక్కడున్నారా? నేను ఎక్కడెక్కడో ఎత్తుకొస్తున్నా. అవునరా, గుడికి వచ్చాం. సరే లేట్ అవుతుంది, పద పద వెళ్దాం. వెళ్దాం. పద. పదరా. రే వేణు, నువ్వు సీతను తీసుకుని వెళ్ళు. రెడీ అయ్యి బ్యాగులు తీసుకొని కిందకు వచ్చేసేయండి. చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తా. సరేనా? త్వరగా వెళ్ళండి. నువ్వు త్వరగా రా. నేను వచ్చేస్తాను రా. ఛే, ఎక్కడికి పోయారు వీళ్ళు? చెప్ప పెట్టకుండా క్షణంలో మాయమైపోయారే. రే వేణు, నువ్వు ఒక్కడే వచ్చావేంటి? సీతా సావిత్రి ఎక్కడా? సీతా సావిత్రి కనిపించట్లేదురా. బ్యాగులు చదువుకుని రెడీగా ఉండమన్నా. నేను వచ్చి చూసేసరికి అక్కడ లేర్రా. నువ్వెక్కడికి వెళ్ళావురా? ప్రతాపన్నకి చెప్పి వద్దామని పోయానురా. మొత్తం ఎతికానురా, ఎక్కడ కనిపించలేదు. ఛా, అయిపోయింది. నేను నమ్మి వాళ్ళిద్దరు నీ దగ్గర వదిలేసి వెళ్ళాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారో, ఎక్కడికి వెళ్ళారో మొత్తం సర్వనాశనం చేసేస్తావు కదరా. నేనేం చేశానురా? అయినా నేనేమైనా ఇలా జరుగుతుంది అని కలగన్నానా? అయినా నన్ను అడుగుతున్నావు కదా, నువ్వెందుకురా వెళ్ళావు? నీకు చెప్పే వెళ్ళాను కదరా. ఒక్క నిమిషం నేను లేకపోయేసరికి మొత్తం సీతా సావిత్రి కనిపించకుండా పోయారు కదరా. నా వల్లే పోయినట్లు మాట్లాడుతున్నావేంట్రా? నీ వల్లే పోయారా? నా వల్లే పోయారా? అవునరా, నీ వల్లే పోయారు. నా వల్లే పోయారా? అవునరా, నీ వల్లే వెళ్ళారు. అయితే ఏంటి, నీ వల్లే వెళ్ళారు. సూపర్ రా, నువ్వు చాలా గొప్పోడివి. నా వల్లే వాళ్ళు పోయారని చెప్తున్నావు కదా. నీకొక్కడికే నా బాధ, నాకు లేదా? కష్టాల్లో కలిసుందాం, సుఖాల్లో కలిసుందాం, కానీ ఒక్క అమ్మాయి కోసం ఇలా విడిపోతాం అనుకోలేదురా. ఈ జన్మలో నా ముఖం నీకు చూపును, నీ ముఖం నాకు చూపుకు. బాయ్. అది కాదురా. వద్దురా, కలిసి ఉండటం కన్నా విడిపోవటమే బెటర్. నీ దారి నీది, నా దారి నాది. గుడ్ బై. పోరా పో.
నీకేనా పౌరుషం కోపము? నాకు ఉన్నాయిరా. నాకేం నష్టం లేదు. నిన్ను ఆపేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. పోరా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? వద్దు, నాకు నీకు కుదరదు, పోరా. ఎవరు మీరు? కళ్యాణ్ దుబ్బే పోలీస్ యూనిఫామ్లో ఉన్నాం, కనపట్లేదా? పదరా స్టేషన్కి. స్టేషన్ కా? ఎందుకు? అక్కడ సీఏ పోస్ట్ ఖాళీగా ఉందంటే నేను కూర్చోబెడదామని. పదరా దొంగన కొడక. వీడిని కూడా తీసుకురా. నిజం చెప్పండి, లేకపోతే చంపేస్తాను. అవును సార్, వీళ్ళే సార్ కిడ్నాప్ చేసింది. లేదు సార్, మాకేం తెలియదు సార్. వీళ్ళే కిడ్నాప్ చేసి కావాలని మా మీద నిందేస్తున్నారు సార్. వీళ్ళే సార్, వీళ్ళే సార్. సార్ లేదు సార్, అవును సార్, వీళ్ళే సార్, వీళ్ళే సార్. సార్ లేదు సార్, వీళ్ళే సార్. ఏంట్రా, మమ్మల్ని ఎదవాలనుకుంటున్నారా, పోలీసులు అనుకుంటున్నారా? కానిస్టేబుల్స్, ఎస్ సార్. ఈ లోఫర్స్ గాళ్ళని కొడితే గాని చెప్పరు. కొట్టండి, బాగా కొట్టండి. కోటింగ్ ఇస్తే అదే నిజం చెప్పిస్తుంది. కుమ్మండ్రా నా కొడుకుల్ని. చెప్పండ్రా. చెప్పండ్రా. చెప్పండ్రా, రైట్. Speak out. సార్ కొట్టకండి సార్. ప్లీజ్ సార్. ఫస్ట్ వాళ్ళే కిడ్నాప్ చేశారు సార్, ఆ తర్వాత మేము కిడ్నాప్ చేసాం. సారీ సార్, అది కాదు సార్. కాదు సార్, మేము సేఫ్గా తీసుకెళ్ళాం సార్. వాళ్ళే సార్ కిడ్నాప్ చేసింది. అవును సార్. ఓహో, అంటే మనుషుల్లో మంచి మనుషులు, చెడ్డ మనుషులు ఉన్నట్టే కిడ్నాపర్స్ లో కూడా మంచి కిడ్నాపర్స్, చెడ్డ కిడ్నాపర్స్ ఉన్నారన్నమాట. అంటే మీరు మంచి కిడ్నాపర్స్. మూర్తి గారు, వీళ్ళు మంచి కిడ్నాపర్స్ అంట. మీరు నమ్ముతారా? సరే, మీరు తీసుకుపోయారుగా, వాళ్ళని ఎక్కడ పెట్టారు? సార్ వాళ్ళని ఊరికి పంపిద్దామని బట్టలు సర్దుకుంటున్నాం సార్. అక్కడే వాళ్ళకు భోజనం కోసం ఆగాం సార్. మేము భోజనం కోసం వెళ్ళాం సార్. వాళ్ళని ఎవరో తీసుకెళ్ళిపోయారు సార్. వాళ్ళని తీసుకెళ్దామని ప్రయత్నించింది వీళ్ళే సార్. ఖచ్చితంగా వీళ్ళే తీసుకెళ్ళుంటారు సార్. అవును సార్. ఎరా, వాళ్ళు చెప్తుంది నిజమేనా? వాళ్ళు కట్టుకథ చెప్తున్నారు సార్. సార్ నాకు తెలిసి వాళ్ళ చేతికి మట్టంటకుంటా ఆ అమ్మాయిని దుబాయ్ షర్ట్కో, ఏ ముంబై రెడ్ లైట్ ఏరియాకో అమ్ముంటారు సార్. శంకరన్న చెప్పింది నిజం సార్. మాకేం పాపం తెలియదు సార్. మమ్మల్ని నమ్మాడు సార్. అమ్మతోడు సార్. మేకా సార్, వీళ్ళే నా కొడుకులు చేశారు సార్. వాళ్ళు చెప్పినట్టు ఆ కిడ్నాప్ మేము చేయలేదు సార్. ఆ కిడ్నాప్ మేము చేస్తే ఆ ఫోటోస్ పెట్టుకుని ఎందుకు సార్ ఎత్తుకుతా? మీద అన్నం పెడతాం, మీ కాళ్ళు పట్టుకుంటా సార్. నమ్మండి సార్, నిజం సార్. అవును సార్, ఈ కాలు పట్టుకుంటా సార్. వాళ్ళు చెప్పేది ఎంత అబద్ధం సార్. నేను చెప్పేది నిజం సార్. ప్లీజ్ సార్, నమ్మండి సార్. ప్లీజ్ సార్, మా మాట నమ్మండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాం. నమ్మండి సార్, మీ దండం పెడతా. సార్ ఒక్క మాట సార్. మీరు కొట్టినా చంపినా సార్ మా అమ్మ మీద ఒట్టు సార్. నా మీద ఒట్టు సార్. మెయిన్ కిడ్నాపర్స్ వాళ్ళే సార్. సార్ అమాయకులైన పల్లెటూరు అమ్మాయిలు సీతా సావిత్రులను కిడ్నాప్ చేసి వ్యాన్లో కట్టి పడేస్తే మేం సార్ విడిపించింది. మేము విడిపించాం. అవును సార్, వాళ్ళని మాతో పాటే తీసుకెళ్ళి ఎంతో జాగ్రత్తగా ఈ నా కొడుకుల కంట పడకుండా కాపాడుకున్నాం సార్. సార్ అమాయకులైన ఆడపిల్లలను వీళ్ళ నుండి కాపాడండి సార్. సీతా సావిత్రిలాగా ఎంతో మంది ఆడపిల్లలను వీళ్ళు కిడ్నాప్ చేశారు సార్. ఏదో పెద్ద స్కెచ్లోనే ఉన్నారు సార్. ఆ శంకర్ గారికి మొత్తం అడ్రస్ తెలుసు సార్. నన్ను నమ్మండి సార్. నన్ను చంపినా పర్వాలేదు సార్. ఆ ఆడపిల్లల్ని మాత్రం కాపాడండి సార్. అవును సార్, మీరు మమ్మల్ని ఉరి తీసినా పర్లేదు, కానీ ఆ అమ్మాయిల్ని కాపాడండి సార్. వీళ్ళు ఆ అమ్మాయిల్ని వెతికినట్టే వీళ్ళ బాస్ కూడా ఆ అమ్మాయిల్ని వెతికి పట్టుకొని ఎక్కడైనా తీసుకువెళ్ళిండొచ్చు కదా సార్. ఎక్కడైనా పెట్టి ఉండొచ్చు కదా సార్. కరెక్ట్ సార్. వాళ్ళ బాస్ వాళ్ళని తీసుకెళ్ళిండొచ్చు కదా సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. ఒక్కసారి ఆలోచించండి సార్.
రాయ్. ఆఖరి సార్ అడుగుతున్నా, నిజం చెప్పు, లేదంటే కాల్చి పారేస్తా కొడక. సార్ 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 నన్ను చెప్పదు సార్, నన్ను చెప్పదు సార్, నన్ను చెప్పదు సార్. చెప్తా చెప్తా చెప్పు. జరిగింది చెప్తా. అది ఇప్పుడు నిజం చెప్తాడు చెత్త నాకు. సార్ ఆ శంకర్ గారిని తీసుకెళ్తే మనకు అడ్రస్ తెలుస్తుంది సార్. సార్ ఒక చిన్న మాట, మనం 2 వీలర్స్లో వెళ్దాం సార్. ఎందుకో? సార్ అది వాళ్ళు మన పోలీస్ జీప్లో వెళ్తే వాళ్ళకి తెలిసిపోతుంది సార్, అందుకే. ఓకే, బైక్ల మీద వెళ్దాం. రా. శంకరన్న శంకరన్న